జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ కూరపాటి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలలోని చివరి భాగాన్ని వినేద్దామండి. ముందుగా మనం ఈ నవల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పెళ్ళంటే పవిత్రమైన బాధ్యత అనే అభిప్రాయం గిరిజది. జీవితం అంటే భార్య, పిల్లలు, బాధ్యత అనే ఎలాంటి బాధరబందీ లేకుండా ఆకాశంలో విహంగంలా స్వేచ్ఛగా ఆనందంగా సాగిపోవాలంటాడు చందు. విధి విచిత్రంగా ఈ ఇద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. పెళ్ళైన మొదటి రాత్రే చందు, ఇది కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్న పెళ్ళి, నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు, త్వరలో నీకు డైవోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పేసి గిరిజని నిశ్చేష్టురాల్ని చేశాడు. విభిన్న ధృవాలైన ఈ ఇద్దరి భవిష్యత్తు ఏమైంది, వీరిద్దరి జీవితాలు ఏ మలుపులు తిరగబోతున్నాయో తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. మర్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభం అయింది. షాయన్న మిగతా నౌకర్లు హడావిడిగా తిరుగుతున్నారు. బయట లాన్లో పూల కుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవడంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది. 5 గంటలకు మెలకువ వచ్చి క్రిందకి దిగి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమిటి షాయన్న, ఈరోజు మన ఇంట్లో ఏమిటి హడావిడి? టీ తెచ్చిన షాయన్నని అడిగాడు. మీకు తెలియదా, మీ ఫ్రెండ్స్ అంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు. టీ తాగబోతున్న చందు ఉలిక్కి పడ్డట్టుగా ఆగిపోయాడు. స్నేహితులు వస్తున్నారా? నాకు తెలియకుండానే, నేను వాళ్ళని పిలవకుండానే ఆశ్చర్యంగా అడిగాడు. మీ బదులు అమ్మాయి గారు పిలిచారులేండి. చిన్నమ్మగారికి పొద్దుటి నుంచి ఇదే పని. ఫోన్ దగ్గర కూర్చుని కదలలేదంటే నమ్మండి. మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పటం నేను స్వయంగా విన్నాను. ఓహో అలాగా అన్నాడు. అతను గిరిజని పిలిచి ఏమీ అడగలేదు. ఎందుకిలా చేశావని ప్రశ్నించలేదు. మరో అరగంటలో స్నానం చేసి నీట్గా తయారీ క్రిందకు వచ్చాడు. గిరిజ అప్పటికే రెడీ అయి ఉంది. ఈరోజు పార్టీ తెలుసా అంది. తెలుసు, షాయన్న చెప్పాడు. నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. శ్రమ ఏమిటి? ఇది నా బాధ్యత. బాధ్యత బాధ్యత ఒకే మాట. ఆ మాట విని విని నా చెవులు నొప్పి పుడుతున్నాయి. అంతకంటే ఇంకేం లేదా? ఇంకేం ఉంటుంది, ఉండటానికి ఏముంది? చందు క్షణంసేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూస్తున్నాడు. అతను సరిగ్గా చూడలేదు. గిరిజ ఎందుకోగాని చాలా చిక్కింది. ఈరోజు మరీనో మామూలుగా లేదు. రోజు ఆ కళ్ళలో కనిపించే కళ తరిగినట్లుగా ఉంది. ఎంతో ఆకర్షణగా మెరుపు మెరిసినట్టుగా ముఖాన్ని కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈరోజు సహజంగా లేదు. తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు. గిరిజ, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? తీసుకుంటాను. ఇక ఈ పూట నుంచి నాకు పూర్తిగా రెస్టే అంది. చందుకి ఆ మాటల్లో శ్లేష ఏమిటో అర్థం కాలేదు. 6:30 అవుతుండగా ఒక్కొక్కరే స్నేహితులు దిగారు. వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు. ఏరా, నీ వనవాసం అయిందా అన్నాడు రమేష్. ఇంకా పట్టాభిషేకం జరగలేదు, జరగాలి అన్నాడు చందు నవ్వుతూ. మేం చచ్చిపోయాం అనుకో నీ మీద బెంగ పెట్టేసుకున్నాం. ఇక నీ పెళ్ళం నిన్ను మార్చేసిందనే అనుకున్నాం, కానీ నువ్వు మారవని మాకు నమ్మకం వాసు అన్నాడు. అందరూ లాన్లోకి నడిచారు. చందు 1 నిమిషం ముగ్ధుడైనట్టుగా చూశాడు. గిరిజ పార్టీకి ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది. ఒక్క చిన్న లోపం కూడా లేదు. చెట్లకి లైట్లు పెట్టారు. తినటానికి ఎన్నెన్ని రకాలో. అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద గాజు గిన్నెల్లో పళ్ళాల్లో అమర్చి ఉన్నాయి. డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అభిరుచి ఏమిటో బాగా తెలుసుకుని ఏర్పాటు చేసినట్టుగా ఉంది. అందరూ తింటున్నారు, తాగుతున్నారు, రకరకాల జోక్స్ వేస్తున్నారు, పగలబడి నవ్వుకుంటున్నారు. చందుకి వాళ్ళని చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారిగా విసుగు వచ్చింది. వీళ్ళకి జీవితం పట్ల ఒక చేయం లేదు, శ్రమపడాలనే కోరిక లేదు. సోమరిపోతుల్లా ఎవరి కష్టం మీదనో జీవితాలు తెల్లారు చేసుకోవాలని చూస్తున్నారు. ఇన్నాళ్ళు తను కూడా ఇలా గడిపినవాడే. వీళ్లలో చాలామందికి డబ్బు ఉంది, కానీ తల్లిదండ్రులు విసిగెత్తి ఇవ్వటం మానేశారు. వాళ్ళు ఆ అలవాట్లు మానుకోలేదు. అందుకే ఎప్పుడూ ఎవరినో ఒకరిని బురిడీ చేసి రోజులు గడిపివేయాలని చూస్తారు. వీళ్ల వల్ల ఖర్చు పెరిగినట్టుగా పని మాత్రం జరగదు. 11 గంటలయ్యింది. చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెబుతుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. చందు, ఏమిటి ఇంత త్వరగా పార్టీ ముగిసిందని అనటమేమిటి? వీడు నిజంగానే మారిపోయాడు. ఇదివరకు పార్టీ అంటే తెల్లారిపోయేది. వీడు సరిగ్గా మొదలవ్వకుండానే ఇక చాలు అంటున్నాడు. చందు మారిపోయాడురా అని ఒకరు, లేదురా డబ్బు ఆదాలో పడ్డాడు అని ఇంకొకరు, కాదురా భార్యామణి ఒద్దికలో బ్రతుకుతున్నాడుగా, ఆవిడగారి హుకుం అమలుపరుస్తున్నాడులే అని ఇంకొకరు.
ఈ మాత్రం దానికి పిలవటం దేనికి అని మరొకరు ఇలా రకరకాల వ్యాఖ్యానాలు అతని ఎదుటే నిర్మోహమాటంగా చేశారు. చందు ఆగ్రహపడలేదు, ఆవేశపడలేదు. చిరునవ్వుతో వినిబూరుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. షాయన్న టేబుల్స్ ప్లేట్లు తీయించేస్తున్నాడు. చందు పైకి వచ్చాడు. గిరిజ అక్కడ వరండాలో నిలబడి ఉంది. గిరిజా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? చందు అడిగాడు. లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాను. అతని మనసులో ఒక్కసారి 1000 వీణలు మోగినట్టయింది. ఆ సమాధానంలో అతనికి 1000 తీపి అర్థాలు ప్రతిధ్వనించాయి. నిజంగానా? అస్పష్టంగా అన్నాడు. నిజంగానే. గిరిజ నడుం దగ్గర వేలాడుతున్న తాళం చెవుల గుర్తు తీసి అతనికి అందించింది. ఏమిటిది? ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తి అయింది. మనిద్దరం కలిసి ఉండటానికి అంగీకరించిన కాలం అయిపోయింది. అంటే? అతను అర్థం కానట్టు చూశాడు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను. వారికి మిమ్మల్ని అప్పచెప్పేశాను. మీకు ఇల్లు అప్పచెపుతున్నాను. చందుకు కోపం వచ్చేసింది. మా గొప్ప పని చేశావు. వెళ్ళటం ఉండటం అంతా నీ ఇష్టమేనా? వెళుతోంది. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? మాటిమాటికి వెళ్ళిపోతానని బెదిరించడానికి? నేనేం బెదిరించటం లేదు. బెదిరింపు కాకపోతే ఏమిటిది? స్నేహితులకు అప్పచెప్పిందట. మహా గొప్పగా చెబుతోంది. కానీ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా? ఆ ఫ్రెండ్స్తో తెగదెంపులు చేసుకుని వచ్చేశాను. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు ఇంకా కోపంగా అంటున్నాడు. వెళుతుందిట. ఎక్కడికి? అప్పుడంటే మధుమూర్తి అండ్ల చూసుకుని వెళ్ళావు. ఇప్పుడెక్కడికి వెళతావు? గిరిజ చర్రుమన్నట్టు అతని వైపు తిరిగింది. మీరు దయ ఉంచి అతని పేరు ఎత్తకండి. అతనేమిటో మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఒకరి అండ చూసుకుని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నా కాళ్ల మీద నేను నిలబడగలిగే శక్తి నాకుంది. గిరిజ తాళం చెవులు అక్కడున్న కుర్చీలో పడేసింది. వెళ్ళబోతుంటే అతను అరిచినట్లు అన్నాడు. ఆగు, వెళ్ళిపోవటం అంటే అంతా నీ ఇష్టమేనా? నా ప్రసక్తి ఏం లేదా? గిరిజ ఆగింది. మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు. అతను 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా అతని కంఠం గద్గదికంగా మారింది. గిరిజ, నా బాధేమిటో నాకు తెలుసు. నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది. మన పెళ్లి అయిన మొదటి రాత్రి నువ్వు మర్చిపోలేంటే నేను కూడా మర్చిపోలేను గిరిజ. నేను మూర్ఖంగా ప్రవర్తించాలని ఒప్పుకుంటున్నాను. ఎన్నాళ్ల నుంచో నా ఈ మనసులో మాట చెప్పాలని నువ్వు నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు. అతని కంఠంలో బాధ, అర్థింపు గిరిజకి బాగానే అర్థమవుతున్నాయి. గిరిజ కళ్ళలో గిరిలో నీళ్లు తిరిగినాయి. బిగబట్టిన స్వరంతో అంది. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. నాకు ఈ ఇల్లు మీ మనసులో అనిపిస్తుంది. నేను ఇంట్లో ఉండాలి అంటే మీ మనసులో ఉండటమే అనుకుంటాను. కానీ నాకు మీ మనసులో చోటు లేదు. మీకు నేను భార్యగా ఉండాలంటే మనసా వాచా ఉండాలి, ఒక బొమ్మలా కాదు. గిరిజ. అతనికి గిరిజ మాటలు సంతోషం కలిగించాయి. కానీ అర్థం కానట్టు కూడా ఉన్నాయి. నా మనసులో చోటు లేదని నువ్వెలా అనుకుంటున్నావు? ఒక్కసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అతను ఆశ్చర్యంగా ఒకసారి గిరిజ వైపు తన గది వైపు మార్చి చూశాడు. ఏముంది నా గదిలో అంటూనే పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళాడు. గది లోపలికి అడుగు పెడుతూనే అతను నిర్విణ్ణుడైనాడు. ఒక్క క్షణం అతని మనసు కొయ్యబారిపోయినట్టయింది. ఎదురుగా గదిగుమ్మంలో అడుగుపెట్టగానే కనిపించేట్టుగా టేప్ రికార్డర్, పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో ఉంది. అతను పియానో వాయిస్తున్నాడు. ఆ అమ్మాయి నిలబడి ఉంది. అతను నిశ్చేష్టుడై అలాగే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ గది అంతా పియానో శబ్దంతో బిగ్గరగా నిండిపోయినట్టుగా అనిపించింది. అతని ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. కట్టెను పట్టుకునే అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు. గిరిజ అతని ముఖాన్నే తదేకంగా చూస్తోంది. ఈ ఫోటో నీకెక్కడిది? తడబాటుగా అడిగాడు. వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావా? అవును, పారిజాతం తల్లికి సుస్థి అని చెప్పింది సాకు మాత్రమే. మీ నోటి వెంట రాత్రివేళ రోజీ అని కలవరింతలు విన్నాను. ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతి నెలా ఎందుకు మనీ ఆర్డర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. నాకు నేనే ఆలోచించుకుని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకుల్ అని తెలిసింది. ఆయనతో మాట్లాడావా? ఆయన నాకంతా చెప్పారు. ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చిందే. మై గాడ్! అతను నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నాకు చోటు ఉందా? అతను సమాధానం చెప్పలేనట్లు చూడసాగాడు. భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటలకి ఇంకా విలువ ఏముంది? నేను ఇంట్లో ఉంటే షాయన్నా మాలి వాళ్ళలాగానే అవుతాను. చెప్పండి, నన్ను అలా పని మనిషిలా ఉండమంటారా? గిరిజ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. పెళ్లిని గురించి ఏ ఆలోచన లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తోంది.
పెళ్లిని గురించి నాలాగా కొన్ని నమ్మకాలు విలువలు పెట్టుకుంటే జీవితం ఎంత దుర్భరం అవుతుంది. నేనెప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు. అప్పటికే చందు గిరిజకి దగ్గరగా వచ్చాడు. గిరిజ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు గిరిజ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నేను నీ పట్ల ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను. గిరిజ అతని వైపే చూస్తోంది. చందు గబాలన గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. గిరిజ, వెళ్ళిపోకు, నన్ను వదిలి వెళ్ళిపోకు, నన్ను ఒంటరివాణ్ణి చెయ్యకు. ఈ ఒంటరితనం భరించలేకనే నేను స్నేహితులను పోగేసుకున్నాను. ఈ ఒంటరితనంతో వేగిపోతూనే గుర్రపు పందాలని, పిక్నిక్లని, పార్టీలని, ఊళ్ళు తిరగడం అని ఎన్నో వ్యాపకాలు కల్పించుకున్నాను. ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం మాయం చేశావు. ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది. నేను నిన్ను ఆలంబనగా చేసుకుని రాక్షసిలా నన్ను పిక్కు తిన్నా ఈ ఒంటరితనం అనే రాక్షసి బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో చీకటి గదిలో తలుపులు మూసుకున్న వ్యక్తిలా గడిపాను. నువ్వు వచ్చి బలవంతంగా ఆ గది తలుపులు తెరిచావు. మొదటిసారిగా వెలుగు, స్వతంత్రం చవిచూస్తున్నాను. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ చీకటి ఒంటరితనం నేను భరించలేను. నేను అపోహపడ్డాను. నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదు. ఈ సంగతి నాకు మొన్ననే తెలిసింది. నువ్వు వరంగల్ వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ సర్దుతుంటే మన పెళ్లికి ఒప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు వ్రాసిన జవాబు కనిపించింది. అది నా కళ్ళు తెరిపించింది గిరిజ. నిన్ను క్షమాపణ ఎలా కోరుకోవాలో తెలియటం లేదు. నీలాంటి భార్య నా జీవితంలో దొరకటం నా అదృష్టం అనుకున్నాను. నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని ఆ రోజునే నిర్ణయించుకున్నాను. అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు. గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంటోంది. అప్పటికే గిరిజ కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. పెదవి కొరుకుతూ ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్నపిల్లల నిస్సహాయురాల్లా కనిపించింది. గిరిజ ముఖాన్ని అతని గుండెలకు అదుముకున్నాడు. మనిద్దరం అదంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది కదూ. గిరిజ, ప్రేమించడం అంటే ఏమిటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇలారా, నేను నీకు రోజీ గురించి చెబుతాను. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే నిన్ను నేను ఆపను. నువ్వేమన్నావు? ఈ ఇల్లు నా మనసులో అనిపిస్తోంది అని కదూ అన్నావు. బహుశా పెళ్లి అయ్యి అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందేమో. ఆ ఇంట్లో తన చోటు ఎక్కడో చూసుకోవడానికి ప్రయత్నిస్తుందేమో. గిరిజ, రా, నా మనసంతా తిరిగి చూడు. అదెంత శూన్యంగా పాడుపడ్డట్టుగా ఉందో తెలుస్తుంది. ఆ ఇంటిని సొంతంగా భావించి నివాసయోగ్యంలా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకుందువు కానీ. అతను గిరిజ భుజాల చుట్టూ చేయి వేసి గదిలోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. చందు చెప్పడం ప్రారంభించాడు. అదంతా ఇంచుమించుగా జోసెఫ్ చెప్పిన కథే. గిరిజ చందు మాటల్లో జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమోనని శ్రద్ధగా వింది. కానీ చందు ఏదీ దాచలేదు. కానీ జోసెఫ్ కొంత దాచాడు. రోజీ గర్భవతి అని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు. అంతా చెప్పడం పూర్తి అయ్యేసరికి చందు గిరిజ ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఉన్నాడు. యాక్సిడెంట్ జరగడం భగవంతుడి లీల అని శేషారత్నం చెప్పినా నేను మాత్రం ఎందుకో గాని ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను. రోజీని నేనే హత్య చేసినట్లుగా కుమిలిపోయాను. ఆనాటి నుంచి మరో ఆడపిల్లని నా జీవితంలోకి రానియలేదు. ఆ రాత్రి నుంచి నేను మళ్ళీ డ్రింక్ ముట్టుకోలేదు. అతని కంఠం మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టుగా ఉంది. నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఆ యాక్సిడెంట్ కల రావటం మానేసింది అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ కూర్చుంది. చందు అన్నాడు, గిరిజ, నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్టయింది. తాతయ్య అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి నాకు. చందు, ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు. ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అని. అదెంత నిజం? నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేమీ అనిపించేది కాదేమో. నీ స్నేహం ఆధారం చేసుకొని నిన్ను చూపెట్టుకొని నేను కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నానని నాకు అనిపిస్తోంది. భార్య అంటే నీలాగా ఉండాలి. భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు. భర్త డబ్బు తిన్న ప్రతి ఆడది భార్య కాదు. భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి. భార్యని పురుషుడిలో అర్ధభాగం అని ఎందుకు అన్నారో నాకిప్పుడు అర్థం అవుతోంది. గిరిజ, మధుమూర్తి గురించి నేను అన్నమాటలు కూడా నేను సిగ్గుపడేలా ఉన్నాయి. నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను. మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది. ఎందుకో గాని నాకెంతో హాయిగా అనిపించింది. నీ మీద గౌరవం ఏర్పడింది. అభిమానం పెరగటానికి అదే నాంది ఏమో. ఇప్పుడు చెప్పు. ఇవిగో తాళం చెవులు. నువ్వు నన్ను అర్థం చేసుకుని అవకాశం ఇవ్వగలిగినట్టయితే ఇవి తీసుకుని కొంగికి ముడివేసుకో. లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో.
నేను రేపే అంకుల్తో మాట్లాడి డైవోర్స్కి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను, ఇక పెట్టను. అతను తాళం చెవులు గిరిజ చేతికి ఇచ్చాడు. గిరిజ చాలాసేపు వాటి వైపు తదేకంగా చూసింది. చందు లేచి వెళ్లి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది. గిరిజ తాళం చెవుల గుత్తి కొంగికి ముడేసుకుంది. లేచి నిలబడింది. చందు వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. గిరిజ కొంగుకున్న తాళం చెవుల గుత్తి పట్టుకుని పెదవులకి తాకించుకున్నాడు. మరు క్షణంలో గిరిజని 2 చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. గిరిజ లేవబోతుంటే ఆపు చేశాడు. అతని చెంప గిరిజ చెంపకు ఆనింది. భావోద్రేకత నిండిన స్వరంతో, గిరిజ, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నా దానివిక. నన్ను నీ వాడిని చేసుకో అస్పష్టంగా అన్నాడు. చందు, గిరిజ 4 వారాల పాటు ఉత్తర దేశం అంతా తిరిగి ఇంటికి వచ్చారు. ఈ 4 వారాలు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని రూపులేకుండా మాయం చేసినాయి. చందుకి ఏం కావాలో చూడటం గిరిజ వంతైతే, గిరిజని షాపింగ్కి లాక్కుపోయి వద్దన్నా చీరలు నగలు కొనిపెట్టడం అతని పని అయ్యేది. ఒకసారి గిరిజ చిరుకోపంగా అంది, ఈ లంచాలన్నీ నాకెందుకట? హతోస్మి, లంచాలా? కానుకలని లంచాలుగా భావిస్తే నేనేం చెయ్యాలి? కానుకలు ఎందుకుట? నీ మీద నాకున్న భావం ఏమిటో నీకెలా తెలుస్తుంది? నోటితో మాటలు చాలవా? మాటలా? అతడు భుజాలు పట్టి గిరిజన్ దగ్గరికి తీసుకున్నాడు. గిరిజ, ప్రేమంటే ఏమిటో బాగా తెలియని చిన్న వయసులో దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుతామో అంత తక్కువగా ఆలోచిస్తాం. అనుభవం పెరిగిన తర్వాత ప్రేమంటే అసలు అర్థం ఏమిటో గ్రహింపు కలిగినప్పుడు దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి అంత తక్కువగా మాట్లాడుతాం. ఆ తొలి యవ్వనంలో మాటల్లో చెబితే ఇప్పుడు చేతల్లో మూగగా చూపించాలనిపిస్తోంది. గిరిజ చిరునవ్వుతో చూస్తోంది. చందుతో గడిపిన ఈ 4 రోజులు అద్భుతమైన అనుభవంలా ఉన్నాయి. జీవితం గురించిన పాఠాలు గిరిజ చందుకు నేర్పితే, ప్రేమను గురించిన పాఠాలు అతని దగ్గర నేర్చుకోవటం గిరిజవంతైంది. గిరిజ అప్పుడప్పుడు అతని పక్కన పడుకుని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇతనితో పెళ్లి జరగటం నా అదృష్టం అని అందరూ అనేస్తారు. కానీ ఈ పెళ్లి నిలబెట్టుకోవడానికి నేను జరిపిన కృషి, చూపిన సాహసం, సహనం ఎవరికర్థం అవుతాయి? ఎవరైనా ఏ పనిలోనైనా కృషి జరిపితే దాని ఫలితం అనుభవయోగ్యంగా ఉంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. లేకపోతే అంతకంటే దుఃఖం ఇంకేదీ ఉండదేమో. చందుకి తనని ఉరితీస్తున్నట్టుగా తరచుగా వచ్చే కల ఇప్పుడు రావటం లేదు. అతను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు. గిరిజ అతని మీద చేయి వేసింది. ఇతనే చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారు చెప్పిన క్షణంలో తాను పొందిన అనుభూతి ఇంకా మర్చిపోకుండా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. హాయిగా, ఆనందంగా, సుఖంగా గడిపిన ఇద్దరు ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఆరోగ్యంతో, ఉత్సాహంతో కళకళలాడుతున్నారు. వాళ్ళిద్దరినీ చూసేసరికి షాయన్నకెంతో సంతోషం వేసింది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గిరిజ చూసుకుంటుంది. ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ చందు చూసుకుంటాడు. అటు ఆఫీసు, ఇటు ఇల్లు కళకళలాడుతున్నాయి. చందు ఉదయం వెళ్ళి 1 గంటకి భోజనానికి ఇంటికి వస్తాడు. అతను 1-2 సార్లు బద్దకించి భోజనానికి రాలేదు. ఆ రోజుల్లో గిరిజ భోజనం చేయలేదు. షాయన్న ద్వారా ఇది విన్న చందు ఇంకెప్పుడూ అలా చేయలేదు. తనకు వీలు కాకపోతే గిరిజకి ముందే చెప్పేస్తాడు. మంచిదానివిగా తినేయి, లేకపోతే ఇక్కడ నేను అన్నం తింటే నాకు అరగదు అని బ్రతిమాలుతాడు. అతని ఇంటికి రావటానికి వీలు పడకపోతే గిరిజ షాయన్న చేత క్యారియర్ పంపిస్తుంది. అతనితో 4-5 భోజనానికి ఉన్నా సరే. అబ్బా, నీకెందుకు అంత శ్రమ? మేం హోటల్లో తింటాంగా అంటే, మరి నేను ఉన్నది ఎందుకుటా అంటుంది. భార్య అంటే భర్తకి ఏం కావాలో అన్నీ చూడాలి అంటుంది. భర్త అంటే చందు రెట్టిస్తాడు. భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తాలి అంటుంది. ఓకే ఓకే, చందు వెంటనే ఒప్పేసుకుంటాడు. చందుకి తోచకపోతే ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం పనిలేదు, ఒక్కడనే ఉన్నాను, ఇంటికి వచ్చేనా? అదేం కుదరదు. యజమాని పని వాళ్ళకెప్పుడూ ఆదర్శం కావాలి. అతనేది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. తోచినా తోచకపోయినా అక్కడే ఉండి తీరాలి. అబ్బా, ఈ ఆఫీస్ నాదేగా, నన్నెవరంటారు? అందుకే బాధ్యత మరీ ఎక్కువ. ఎవరూ అనేవాళ్లు లేనప్పుడే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అబ్బబ్బా, చంపేస్తున్నావు నన్ను. ఇంటికి రాగానే బ్రతికించేస్తాగా. గిరిజ చెప్పే అలాంటి సమాధానాలు అంటే చందుకి చాలా ఇష్టం. ఆ నవ్వు గిరిజకి ఇంకా ఇష్టం. ఎంతో బాగుంటుంది. చందు అకౌంట్ బుక్ తనిఖీ చేసేటప్పుడు గిరిజ దగ్గరుండి సాయం చేస్తుంది. అది అతనికి పని సులభం చేసేస్తుంది. గిరిజ అంటుంది, రోజులు మారిపోయినాయి. ఇదివరకులాగా ఆడపిల్ల వంట ఇల్లే నా సర్వస్వం అనుకునే రోజులు కావు. వీలైనంతగా భర్తకి సాయపడాలి. అవసరం అయితే అతని దగ్గర నుంచి అంతగానూ సాయం పొందాలి. అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. మళ్ళీ అతను వక్ర మార్గాన వెళుతుంటే నిన్ను వదిలేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాలి. నాతో కలిసి ఉంటేనే నీ జీవితంలో అందం, ఆనందం సుమా అని రుజువు చేయాలి.
గిరిజ జీవితం తుఫాను గురైన చెక్కు చెదరకుండా తీరం వైపు సాగిపోతున్న నావల నిశ్చింతగా సాగిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి. గిరిజ కూర్చొని చందు పిల్లో కవర్ మీద పూలలతలు కుడుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. చందుయే చేశాడు. హలో, ఏయ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమనంది? గిరిజ మాట్లాడలేదు. మాట్లాడవేమిటి? మిమ్మల్ని ఫోన్ చేయమంది. నా ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉందిట. ఏమిటి, నిజంగానా? నిజంగా. కంప్లైంట్ ఏమిటిట? అదంతా మీతోనే చెబుతుందిట. అదేమిటి? అతను కంగారు నిండిన స్వరంతో అన్నాడు. గిరిజతో చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. అరగంట అనంతరం చందు ఇంటికి వచ్చేశాడు. ఏయ్ దొంగ, ఇంత మంచి వార్త నీ నోటితో చెప్పకుండా నన్ను కంగారు పుట్టించేస్తావా? ఉండు, నిన్ను ఏం చేస్తాను? గిరిజ నవ్వుతోంది. అతని ముఖంలో ఆనందం చూస్తుంటే గిరిజకి ఎంతో సంతోషంగా ఉంది. ఉదయం డాక్టర్ పరీక్ష చేసి నెలతప్పిన విషయం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషం ఇప్పుడు చందు ముఖంలో ఆనందం చూస్తుంటే 10 రెట్లు పెరిగినట్లు అయింది. నీకు శిక్ష ఏమిటో తెలుసా? చీపుడు వేలు చూపించి బెదిరించాడు. ఏమిటిట? గిరిజన అమాంతం ఎత్తి తన పడక గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట నుంచి నీకు పూర్తిగా రెస్ట్. పని చేసినట్లు కనిపిస్తే ఊరుకోను. గిరిజ నవ్వింది. ఇది బాగుంది. మరీ అంత రెస్ట్ అయితే నేను రావైపోయి పుట్టబోయే పాప పెరిగిపోయి. అప్పటికే చందు గిరిజ పెదవులు నొక్కేశాడు. గిరిజ, బాగా అనురాగం అభిమానం చూపించిన భర్తకి భార్య ఇచ్చే కానుక ఏమిటో తెలుసా? ఏమిటట? 12 పాపాయిలు. వాళ్ళని చూసి ఈ పిల్లలకి నేను తండ్రిని అని గర్వపడాలి తెలుసా? ఇప్పుడు మీరు చెబుతున్నారుగా, తెలుసుకుంటున్నాను. జాగ్రత్త, అందమైన పిల్లల్ని కనాలి మరి. బాబోయ్, నా చేతుల్లో ఉందా? అతను నవ్వాడు. ఎందుకింత భయపడతావు? కాకిపిల్ల కాకికి ముద్దు అని సామెత వినలేదు? మన పిల్లలు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ, అచ్చు అతను అన్నట్టే అంది. చందు నవ్వాడు. గిరిజ ముక్కుపట్టి ఊపాడు. అతను టైం చూసుకున్నాడు. నేనిక వెళతాను. 12 గంటలకు ఒకళ్ళు వస్తున్నారు, మాట్లాడాలి. అతను మంచం మీద నుంచి లేచి వెళ్ళబోతుంటే గిరిజ చేయి పట్టి లాగింది. నిజంగా సంతోషంగా ఉందా? ఎంత? నువ్వు ఊహించలేనంత. అతను బుగ్గగిల్లి వెళ్ళిపోయాడు. ఆ రోజుతో మొదలైంది గిరిజకి చందు చూపే గారాబం. పిల్లల్ని కనదలుచుకుంటే అనురాగమూర్తి అయిన భర్త ఉంటేనే కనాలి అనేట్టు ఉన్నాడతను. అతని ఆలనా పాలనలో 9 నెలలు ఇట్టే నిండిపోయినాయి. 12 మగపిల్లవాడు పుట్టాడు. చందు ఆనందానికి అవధుల్లేవు. తాతయ్య చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉందో ఇప్పుడు అనుభవం అయింది. అతనికి ఇంత ఆనందం ప్రసాదించిన గిరిజ అంటే ఇంకా అపురూపం అయింది. మగపిల్లవాడు కాబట్టి నామకరణం రాజగోపాల్ అనే చేశారు. ఆ ఉత్సవం శేషారత్నం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. చందు కొడుకునెత్తుకోవటానికి పడే అవస్థ చూసి గిరిజ నవ్వసాగింది. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతాను వీడిని అన్నాడు. పాపం, అంది గిరిజ. బారసాల వేడుక బాగా జరిగింది. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. చందు ఆఫీస్ పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. షాయన్న పడుకున్నాడు. గిరిజకి నిద్ర రాలేదు. మాటిమాటికి ఉయ్యాల్లో ఉన్న బాబునే చూస్తోంది. ముద్దులు మూటగట్టే ముఖంతో ఉన్నాడు. జుట్టు తీరులో చందు పొలిక స్పష్టంగా అప్పుడే కనిపిస్తోంది. గిరిజకి ఇంకా కలలాగానే అనిపిస్తోంది. అన్నిటికంటే చందు చూపిన ప్రేమాభిమానాలు, వాటితో జీవితం ఎంత అపురూపంగా మారింది. తీయటి కలలా ఉంది. ఎంత పుణ్యం చేసుకుంది తను. ఉయ్యాల్లో పడుకుని ఉన్న బాబుని బుగ్గలు నిమిరింది. నువ్వు ఎంత అదృష్టవంతుడిరా అనుకుంది. ఇంతలో ఫోన్ మోగింది. గిరిజ వెళ్ళి తీసింది. హలో. అవతల నుంచి అపరిచిత కంఠం వినిపించింది. హలో, ఎవరు కావాలి? అంది. గిరిజగారు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఎవరని చెప్తే మీకు అర్థమవుతుంది? మీ హితుడిని, మీ క్షేమం కోరిన వాళ్ళని అనుకోండి. నేను చందు ఫ్రెండ్ని. గిరిజ వింటోంది. మీకు ఇది చెప్పడం నా ధర్మం అనిపించింది. చందు మీ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు నిజమేనని మీరు నమ్ముతున్నారా? ఏమిటి అధిక ప్రసంగం? కోపంగా అడిగింది. ఏమిటి అధిక ప్రసంగం కాదు, మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. చందు ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్ చేయాలంటే భయం. అందుకే అతను లేడని తెలిసి చేస్తున్నాను. గిరిజ ఫోన్ పెట్టేసింది. మళ్లీ ఫోన్ మోగింది. గిరిజ తీసింది. అవతల నుంచి అదే గొంతు వినిపించింది. మీరు ఆగ్రహపడకండి. మీకు తెలుసో తెలియదో రాజగోపాలరావు గారు చచ్చిపోతూ ఆస్తి అంతా మీకు చందుకి పుట్టబోయే పిల్లలకి వ్రాశారు. పిల్లల కోసం, ఆస్తి రక్షణ కోసమే చందు మీ మీద ప్రేమ నటించాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. చందు ఏ ఒక్క ఆడపిల్లతోనూ జీవితం ముడిపెట్టుకునే అమాయకుడు కాదు. ఆగండి, ఫోన్ పెట్టేయకండి. మీరు నిజానిజాలు తెలుసుకోండి. రాజగోపాలరావు గారి వీలునామా శేషారత్నం దగ్గర ఉంది. ఆయనను అడిగి ఎలాగైనా సరే అది సంపాదించి మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి.
చందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ధ్యేయం నెరవేరింది. మగపిల్లవాడు పుట్టాడు. అతనికి ఇక మీతో పని లేదు. మీరు బ్రతికి ఉండగా ఆ ఆస్తి మీద పెత్తనం అతనికి రాదు. మిమ్మల్ని ఎప్పుడో చాకచక్యంగా నేర్పుగా రోజీని హతమార్చినట్లు హతమారుస్తాడు. ఆ మాటలు వినగానే గిరిజ నిటారుగా అయింది. అతను ఫ్రెండ్స్ని దూరంగా పెట్టడం, మారినట్టు నటించడం, మీ మీద ప్రేమ, ఇదంతా నాటకం. మేడం, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. మీరంటే నాకు అభిమానం. ఆ అభిమానంతోనే ఈ రహస్యం బయట పెట్టేశాను. ప్లీజ్ ఒక్కరూ ఎప్పుడూ ఉండకండి. వీలైతే మీ బాబుని తీసుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను చెప్పేశాను. మీ జీవితం మీరు రక్షించుకుంటారో అతని చేతులకు అర్పిస్తారో ఇక మీ ఇష్టం. అతనే ఈసారి ఫోన్ పెట్టేశాడు. ఆ కంఠంలో బాధ ఉంది, హెచ్చరిక ఉంది. గిరిజ ఫోన్ పెట్టేసి వచ్చి మంచం మీద కూర్చుంది. ఇదంతా నిజమా? చిచి, ఏదో కట్టుకథ. ఎవరో గిట్టని వాళ్ళు తనకి చందుకి చెడగొట్టడానికి చేసిన ప్రయత్నం అనుకుంది. కానీ గిరిజ తీసివేసినంత తేలికగా ఆ ఆలోచనలు మనసులో నుంచి పోలేదు. చందు ఇన్నాళ్ళు తన పట్ల చూపిన అనురాగం అంతా నటన. పిల్లల కోసమా? ఆస్తి రక్షణ కోసమా? గిరిజ నమ్మదలుచుకోలేదు. తన మనసు అంత తేలికగా మోసపోయిందా? తన వివేకం అంత గుడ్డిగా కళ్ళు మూసుకుందా? గిరిజకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. కూర్చోమ్మా, ఇదిగో ఏమేవ్. ఆయన కేకపెట్టబోతుంటే గిరిజ ఆపుచేసింది. బాబాయ్ గారు, నేను మీతో నా స్వవిషయం మాట్లాడాలని వచ్చాను. కాసేపు ఎవరిని పిలవకండి. ఆయన ఆశ్చర్యంగా చూశారు. ఏమిటి అన్నాడు. రాజగోపాలరావు గారు విల్లు వ్రాశారని, అది నాకు చందుకి పుట్టిన పిల్లలకి వర్తిస్తుందని వ్రాశారని చందు అన్నారు నాతో. అది నిజమేనా? ఇప్పుడు అదంతా ఎందుకమ్మా అన్నారు శేషరత్నం గారు. ఏమీ లేదు, తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నంత మాత్రాన తప్పేం లేదుగా. తప్పేం లేదులే. ఆయన లాయరు. గిరిజ ఏ ఉద్దేశంతో వచ్చి ఈ విషయం అడుగుతుందో అని అంచనా వేస్తున్నారు. నేను అడగటంలో వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదే నిజమైతే నేను చాలా సంతోషపడతాను. ఎందుకో తెలుసా? రాజగోపాలరావు గారికి నా మీద అంత నమ్మకం, అభిమానం ఉన్నందుకు. ఆయనకి నీ మీద చాలా అభిమానం ఉంది గిరిజ. చందు పెళ్ళి నీతో జరిపించినప్పుడు అందరూ ఎక్కడ పిల్లనో తెచ్చి కట్టబెట్టావెందుకు? మనలో నీకు ఆడపిల్లలే దొరకలేదా అని నిలదీస్తే, మీకు తెలియదు, చందుకి అలాంటి స్వభావం గల అమ్మాయే కావాలి అన్నారు. గిరిజ నిట్టూర్చింది. ఆయన అభిమానాన్ని నేను దక్కించుకున్నాననే అనుకుంటున్నాను అంది. 100కి 100 పాళ్ళు అంటాను నేను అన్నాడాయన. నేను ఆ విల్లు చూస్తే ఏమైనా ప్రమాదమా? ప్రమాదం ఏమీ లేదు. ఆయన లేచి వెళ్ళి ఇనపెట్టె తెరిచి విల్లు తీసుకువచ్చారు. గిరిజకి చదివి వినిపించారు. అందులో అక్షరాల ఫోన్లో వ్యక్తి చెప్పినట్లే ఉంది. ఈ విల్లు గురించి ఎవరెవరికి తెలుసు? నాకు, చందుకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఏం, ఎందుకలా అడుగుతున్నావు? ఈ విల్లు ఇంటికి తీసుకువెళ్తావా? వద్దు, ఉండనీయండి. అవసరం అయినప్పుడు చందుయే వచ్చి తీసుకువెడతాడు. గిరిజ వెళ్ళడానికి లేచింది. అదేమిటి, కూర్చోమ్మా, మీ పిన్నిని పిలుస్తాను, కాఫీ తాగి వెళుదువు గాని. వద్దు బాబాయ్ గారు, ఇంకెప్పుడైనా వస్తాను. గిరిజ వచ్చేసింది. బయటికి వస్తుంటే కాళ్ళ కింద ఆధారం ఏదో తొలగిపోతున్నట్టుగా ఉంది. సంసార సముద్రంలో సుఖంగా తేలి వెళుతున్న ఆశల నావకి అనుమానపు చిల్లులు అనేకం పడినాయి. భయం అనే నీటి ప్రవాహం ఆ నావలోకి వచ్చేస్తోంది. గిరిజకి ఏం చేయాలో తోచటం లేదు. చందు చూపించిన ఇదంతా నటన. గిరిజకు మతిపోతోంది. ఇంటికి వచ్చింది. బాబు అమ్మ గుండెల్లో భయం తెలియని వాడిలా అమాయకంగా, ఈ లోకంలో నాకు అమ్మ ఉందిగా అనే ధీమాతో నిద్రపోతున్నట్లుగా పడుకొని ఉన్నాడు. గిరిజ బాబు పడుకున్న ఉయ్యాల గొలుసు పట్టుకుని అలాగే నిలబడిపోయింది. ఏం చేయటం? ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవటం? గిరిజ కళ్ళ ముందు బాగా కలిగిన కుటుంబాల్లో ఆస్తి కోసం నీ నా అనే మమత లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపివేసే సంఘటనలు అనేక కదలాడినాయి. తనకి ఏం జరిగినా దిక్కు మొక్కు లేదు. అడిగేవాళ్లే లేరు. చందు ఎవరికీ జవాబు చెప్పాల్సిన పని కూడా లేదు. గిరిజకి తన చిన్నతనంలో పక్కింటావిడ చెప్పుకున్న మాటలు గుర్తుకు వచ్చినాయి. ఎదురింట్లో కోడల్ని చంపేసి కన్నవారు రాకముందే శవదహనం చేసేశారుట. రోజీ మరణం యాక్సిడెంట్ కాదా? హత్య. దాన్ని వీళ్ళు డబ్బు గుప్పించి యాక్సిడెంట్గా మార్చేసి తప్పించుకున్నారు. డబ్బు గల వాళ్ళు తలుచుకుంటే చేయలేని పని ఏముంది? చందులో నటన చూసి తను ఎంత మోసపోయింది. తనలో ఆడతనానికి బాగా గేలం వేశాడు. తనని ఇంత బాగా చూస్తున్నాడు. ఎందుకంటే రేపు ఎవరూ తను చచ్చిపోయినా అసాధారణం అనుకోరు. లోకాన్ని మోసం చేయటానికి ఇదొక ఆధారం అన్నమాట. అది ముందే సృష్టించుకున్నాడు. చందు ఏ కుత్సితమూ లేకపోతే విల్లు గురించి తనకెందుకు చెప్పలేదు? పాపం, శేషారత్నం తనకి నిజంగానే చందు చెప్పాడని అనుకున్నట్టున్నాడు. గిరిజ బాగా ఆలోచించింది. ఈ ఇంట్లో ఉండి అతన్ని తప్పించుకోవడం కష్టం. బాబుని తీసుకుని వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా దూరంగా, అతనికి అందనంత దూరంగా.
చందు బారసాల నాడు బాబుని ఎత్తుకుంటూ అన్న మాటలు గుర్తుకు వచ్చినాయి. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతా. నవ్వుతూనే అంటున్నా ఆ మాటల్లో ఎంత నిగూఢార్థం. గిరిజకి నీరసం వచ్చేస్తోంది. చందు ఊరి నుంచి రాకముందే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతను ఉండగా వెళ్ళటం అసాధ్యం. గిరిజ పెట్టెలో బాబు సామాను తన బట్టలు సర్దుకుంది. నిద్రపోతున్న బాబునెత్తుకుని ఇంకో చేత్తో పెట్టె పట్టుకుని బయలుదేరింది. గుమ్మం దాటి బయటికి వచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు లోపలికి దూసుకువచ్చింది. గిరిజ ఆగిపోయింది. చందు కారు దిగి వచ్చాడు. గిరిజ చేతిలో ఉన్న పెట్టెని విచిత్రంగా చూశాడు. గిరిజ, ఎందుకలా ఆందోళనగా ఉన్నావు? ఏమైంది? ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. గిరిజ తడబడింది. పారిజాతం తల్లికి ఒంట్లో బాగా సుస్తీగా ఉందిట. నసిగింది. అందుకని బాబుని తీసుకుని వెళ్తున్నావన్నమాట. కారు లేకుండా ఎలా వెళ్దామని అనుకుంటున్నావు? రైలు ప్రయాణంలో వాడు నలిగిపోడా? నేను వచ్చే వరకు ఆగకూడదా అంటూనే బాబుని ఎత్తుకున్నాడు. ఏయ్, నాన్న వచ్చాడురా అంటూ నిద్రపోతున్న వాడిని బుగ్గల మీద చిటిక వేసి లేపాడు. నయం, నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే వెళ్లేదానివే. లోపలికిరా. ఇప్పటి నుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు, తెలిసిందా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది. తాను అనవసరంగా ఆలోచనలతో టైమంతా కాలయాపన చేసినందుకు, అతను రాకముందే వెళ్ళిపోనందుకు తనని తానే మనసులో తిట్టుకుంది. ఇద్దరూ పైకి వచ్చారు. అతను ఆఫీస్ కబుర్లు ఏవేవో చెబుతున్నాడు. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి అక్కడే నిలబడింది. చందు యాపిల్స్ కడుక్కుని వచ్చి చాకుతో కోస్తున్నాడు. గిరిజ అతని మాటల్ని విని ఊకొడుతూ వింటోంది. కళ్ళు భయంగా అతని చేతిలో ఉన్న తళతళ్లాడే పదునైన చాకు వైపే చూస్తున్నాయి. గిరిజ, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అనుకో అన్నాడు. గిరిజ అతని కంఠంలో పెళ్లిబుగుతున్న సంతోషాన్ని వింటోంది. చందు గిరిజ నడుం చుట్టూ పట్టుకుని ఉన్నాడు. చేతిలో చాకు తళతళలాడుతోంది. మరుక్షణం గిరిజ పెట్టిన చావు కేకతో ఆ ఇల్లంతా దద్దరిల్లిపోయింది. ఉయ్యాల్లో పిల్లవాడు ఆ కేకకి ఉలిక్కిపడి కెవ్వున ఏడుపు లంకించుకున్నాడు. గిరిజ, ఏమైంది? చందు గిరిజని పట్టుకుని ఓదార్చుతూ అన్నాడు. గిరిజ ముఖం నిండా చెమటలు పోసినాయి. అప్పటికే షాయన్న, తోటమాలి, మేనేజర్ అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. చందు ఎంత అడిగినా గిరిజ చెప్పలేదు. దిండులో ముఖం దాచుకుని ఎడవసాగింది. చందు ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చింది. పరీక్ష చేసింది. గిరిజకి అలసట, నీరసం తప్ప ఇంకేదీ లేదని చెప్పింది. ఆవిడ మందులు వ్రాసి ఇచ్చింది. చందు తనే స్వయంగా వెళ్ళి ఆ మందులు కొనుక్కుని వచ్చాడు. ఈ రోజుల్లో అన్ని క్యాప్సిల్స్, అన్ని మాత్రలు ఒకే రకంగా ఉంటాయి. మందు చందు తనే స్వయంగా ఇస్తున్నాడు. గిరిజ వాటిని తీసుకున్నట్టే తీసుకుని అతను కనుమరుగు అవగానే అవతల పారేయసాగింది. నువ్వెందుకిలా అయ్యావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు చందు. అక్కడ షాయన్న, మేనేజరు ఉన్నారు. వాళ్ల ముందు నటన. రేపు తనకేదైనా అయితే చిన్నబాబు భార్యని బాగా చూసేవాడు అని సాక్ష్యం చెబుతారు కదా అనుకోసాగింది. భగవంతుడా, నన్ను రక్షించు. దిండులో ముఖం దాచుకుని ఎడవసాగింది. రాత్రి అయింది. ఈరోజు అసలు మేనేజర్ రానే లేదు. షాయన్న సాయంత్రం పెళ్లి ఉందని వెళ్ళాడు. రాత్రి 8 గంటలైన తర్వాత చందు క్లబ్లో వార్షికోత్సవం ఉందని వెళుతున్నానని, వచ్చేసరికి పొద్దుపోతుందని జాగ్రత్తగా తలుపులు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. గిరిజ తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంది. షాయన్న పెళ్లికి వెళ్లటం, మేనేజర్ రాకపోవటం చందు ప్లానే అయి ఉంటుంది. బయట వానగా ఉంది. చందు క్లబ్కి వెళ్ళాడు. ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు. ఇక ఈ ఇంట్లో తను, చందు ఇద్దరే. గిరిజకి చెప్పలేనంత నీరసంగా ఉంది. ఈ రాత్రి గడుస్తుందా? తను మళ్ళీ రేపు అందరి ముఖం చూసే యోగం ఉందా? ఇప్పుడు బాబును తీసుకువెళ్ళిపోతే? గిరిజ బయటపడుతున్న వర్షాన్ని లక్ష్యపెట్టలేదు. గబగబా బాబు సామాను, అల్లిక బుట్ట తీసుకుంది. బుట్టలో సామాను సర్ది ఉయ్యాల దగ్గరికి వచ్చేసరికి కెవ్వుమంది. అంత క్రితం ఆ ఉయ్యాల్లో ఉన్న బాబు లేడు. బాబు, బాబు అంటూ అరిచేసింది. గిరిజకి ఒళ్ళు జలధరించింది. అయితే తలుపులు మూసి ఉన్న ఇంట్లో తను ఒక్కతే కాదు, ఎవరో ఉన్నారన్నమాట. గిరిజకి భయంతో ప్రాణం గడ్డకట్టిపోతున్న బాబుని గురించిన బెంగతో మొండి ధైర్యం వచ్చేసింది. ఎవరక్కడా? ఎవరున్నారు? తనకేం భయం లేనట్టే అరిచింది. ఎక్కడి నుంచి శబ్దం రాలేదు. గిరిజ చూపులు నేలమీదికి వెళ్ళినాయి. మట్టి అంటిన పాదాల గుర్తులు మెట్లవైపు వెళుతూ కనిపించాయి. గిరిజ మెట్ల దగ్గరికి వచ్చింది. పరుగున క్రిందకు దిగి వచ్చింది. ఎక్కడో బాబు ఏడుపు గుక్కపట్టినట్టుగా వినిపిస్తోంది. ఎక్కడా? గిరిజ చూస్తూనే ఉంది. సడన్గా ఇంతలో లైట్లు ఆరిపోయినాయి. గిరిజకి భయంతో గుండెలు ఉండచుట్టుకుపోతున్నట్టుగా ఉంది. ప్రాణం ఎలాగూ పోతుంది, అది ఖాయం. కానీ తను తేలికగా లొంగదలుచుకోలేదు. గిరిజకి చీకట్లో ఎవరిదో పాదాల అలికిడి వినిపించింది. సందేహం లేదు, చందుయే. తను అనుకున్నదే జరిగింది. తను ఎంత పొరపాటు చేసింది? అప్పుడే అందర్నీ పిలిచి తన భయం చెప్పేయాల్సింది. చందు దగ్గర
ఉండనని ఎదురు తిరగాల్సింది. బహుశా అలా చేసినా లాభం లేదేమో. చందు డాక్టర్ చేత తనకు మతి చలించిందని చెప్పించేవాడేమో. ఎంత తెలివితేటలుంటే ఏం ప్రయోజనం? అతని చేతిలో బందీగా చిక్కిపోయింది. గిరిజకి రవి గుర్తుకొచ్చాడు. ఏడుపు వచ్చేసింది. ఆ చీకట్లో ఎవరో తన కోసం వెతుకుతున్నారు. గిరిజ చీకట్లోనే తప్పుకుంటోంది. వీధి తలుపు కోసం వెతుకుతోంది. ఒకసారి ఆ తలుపు తెరవగలిగితే బయటికి పారిపోవచ్చు. ఎవరిదో చేయి తగిలింది. గిరిజ అరిచింది. గబాల్న దూరంగా జరిగింది. 2 నిమిషాలు గడిచాయి. ఎటు వెళితే ఆ వ్యక్తికి అందిపోతుందో. గిరిజ ఎంత మెల్లగా కదిలినా చీర రెపరెప, గాజుల గలగల శబ్దం అవుతోంది. అవి గిరిజ ఉనికిని తెలుపుతున్నాయి. గిరిజ గాజులు పైకి తీసుకుని గట్టిగా బిగించింది. చీర కుచ్చెళ్ల రెపరెప ఆపటం సాధ్యం కాలేదు. ఎవరో గిరిజని పట్టుకున్నారు. ఆ పర్ఫ్యూమ్ చందూదే. చందు, నన్ను చంపకు ప్లీజ్. ఆ వ్యక్తి అదే వినటం లేదు. గిరిజ కంఠం నొక్కేస్తున్నాడు. అతని వేళ్లు నిర్దాక్షిణ్యంగా గిరిజ పీకని నులిమేస్తున్నాయి. గిరిజ ఆ చేతుల నుంచి అతి కష్టం మీద తప్పించుకోగలిగింది. 1000 ఏనుగుల బలం వచ్చిన దానిలా అతన్ని దూరంగా బలంగా నెట్టేసింది. చీకట్లో తప్పుమని పడిన చప్పుడైంది. గిరిజ పరిగెత్తింది. మెట్లు తగిలినాయి. మెట్లకి అభిముఖంగా వెళితే వీధి తలుపు వస్తుంది. గిరిజ పరిగెత్తింది. చేతులతో తడిమింది. గడియ ఊడదీసింది. తలుపు తీసింది. గాలి, వాన చినుకులు రివ్వున లోపలికి వచ్చి ముఖాన కొట్టినాయి. గిరిజ బయటికి వెళ్లబోయింది. ఆ వ్యక్తి వెనుక నుంచి లాగాడు. ఆ తలుపులు మూయబోయాడు. కానీ గిరిజ ఆ పని జరగనీయలేదు. అతను గిరిజ ముఖం మీద ఎడాపెడా కొడుతున్నాడు. గిరిజకి తల అదిరిపోయింది. అతను చేయి పట్టి గిరిజ బయటికి వెళ్లకుండా లోపలికి లాక్కువచ్చాడు. గిరిజ ప్రాణం కోసం ఆదిశక్తిలా పెనుగులాడుతోంది. హఠాత్తుగా అతను పడ్డాడు. గిరిజ కూడా పడింది. గిరిజ చేతులకి అతని కంఠం దొరికింది. గిరిజ చేతులకి ఉడుంపట్టు లాంటి శక్తి వచ్చేసింది. అతని తల్లిని కొడుతోంది. అది ఎక్కడ తగులుతుందో తెలియటం లేదు. కానీ గట్టి వస్తువుకు తగులుతున్నట్లు శబ్దం వస్తోంది. గిరిజ ఏడుస్తోంది. బాదుతూనే ఉంది. నిన్ను ఎంత ప్రేమించినా నన్ను మోసం చేశావు. నన్ను చంపడానికి ఎత్తువేశావు. ఆస్తి కోసం నటించావు. ఎవరికీ తెలియకుండా నన్ను మాయం చేసి పెద్ద మనిషిలా అనుభవించాలని చూస్తావా? చి, నువ్వింత నీచుడువని అనుకోలేదు. ఒక హంతకుడికి నేను బిడ్డను కన్నాను. తలుచుకుంటేనే సిగ్గువేస్తోంది. నాకు తెలీదనుకున్నావా? నువ్వు ఈరోజు కావాలనే మేనేజర్ను మానిపించావు. క్లబ్కి వెళ్ళినట్లే వెళ్ళి ఇంట్లో దూరి దాక్కున్నావు. నిన్ను చంపితే నాకు భర్త హత్యాదోషం ఏమీ తగలదు. ధైర్యం కల ఒక ఆడపిల్ల చేసిన పనిగా ఉంటుంది. నేనే పోలీసుల దగ్గరికి వెళతాను. నాకేం భయం లేదు. ఇంతలో ఎవరో అక్కడికి వచ్చారు. బ్యాటరీ లైట్ పడింది. గిరిజ కళ్ళు హఠాత్తుగా వచ్చిన ఆ కాంతిని భరించలేనట్లు మూసుకున్నాయి. గిరిజ, ఆ స్వరం ఆశ్చర్యంగా వినిపించింది. గిరిజ ఆ కంఠం వినగానే నిశ్చేష్టురాలైంది. అటువైపు తిరిగి చూసింది. ఎదురుగా చందు బ్యాటరీ లైట్తో నిలబడి ఉన్నాడు. ఏమిటది? అతను త్వరగా దగ్గరికి వచ్చాడు. గిరిజ తన కళ్ళని తనే నమ్మలేనట్టు చూస్తోంది. తను చందును చంపింది. మళ్లీ చందు ఎదురుగా నిలబడి ఉన్నాడు. గిరిజ, ఎవరది? ఏమైంది? అతను కంగారుగా బ్యాటరీ లైటు అతని ముఖం మీద వేశాడు. అతను మేనేజర్. నుదుటి నుంచి ముక్కు నుంచి రక్తం దారాలు కట్టి షట్టంతా ఎర్రగా తడిసిపోయింది. గిరిజ విభ్రమగా చూసింది. ఇతను నువ్వు కాదా? అంది. నేనా? అన్నాడు చందు. అతను మరు నిమిషంలో వెళ్లి తీసేసిన మెయిన్ ఆన్ చేశాడు. లైట్లు వెలిగినాయి. గిరిజ ఇంకా కళ్ళప్పగించి విభ్రాంతిగా చూస్తోంది. తన చేతిలో చావు దెబ్బలు తిన్నది చందు కాదు, మేనేజర్. చందు వైపు తిరిగింది గిరిజ. చందు గిరిజని దగ్గరికి తీసుకున్నాడు. నేను క్లబ్ నుంచి వస్తుంటే మన వీధి చివరన కారు ఫెయిల్ అయింది. బ్యాటరీ లైట్ తీసుకుని నడుచుకుంటూ వచ్చాను. ఇల్లు చీకటిగా ఉంది. నీ గొంతు వినిపిస్తోంది. నాకర్థం కాలేదు. కానీ ఇది నేను కల్లో కూడా ఊహించలేదు. చందు. మరు క్షణంలో గిరిజ అతని గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ఎక్కడి నుంచో మరో ఏడుపు వినిపించింది. చందు గిరిజని వదిలి పరిగెత్తాడు. రాజగోపాలరావు గదిలో మంచం కింద బాబు కటిక నేల మీద పడి ఏడుస్తున్నాడు. చందు పిల్లాడిని ఇవ్వగానే గిరిజ గుండెలకు అదుముకుంది. గంట అనంతరం ఆ ఇల్లు పోలీసులతో, శేషారత్నం, డాక్టర్ గారు లాంటి హితులతో కిటకిటలాడింది. మేనేజర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను చెప్పేశాడు, రాజగోపాలరావు గారు వ్రాసిన విల్లు శేషారత్నం గారికి ఇవ్వకముందే నేను రహస్యంగా చదివాను. గిరిజని చంపేస్తే ఆస్తి కోసం చందుయే చంపినట్టుగా రుజువు చేయటానికి అన్నీ సమకూర్చుకున్నాను. చందు భార్యని చంపిన నేరానికి అరెస్ట్ అయితే కొన్ని సంవత్సరాల వరకు జైలు నుంచి తిరిగి రాడు. అనుభవజ్ఞుడైన నా చేతికి ఆస్తి, మేనేజ్మెంటు వస్తుందని ఆశపడ్డాను. అందుకే గిరిజ మనసులో అనుమానం రేకెత్తేలా ఫోన్ చేశాను. అందరూ ఈ మాటలు విని ముక్కు మీద వేలేసుకున్నారు. చూశారా, మనం బాగా మాట్లాడతారని వీళ్ళని నమ్ముతాం. ఆ డబ్బు మూలంగా ప్రాణాలకు కూడా ఎంత ప్రమాదమో అన్నారు డాక్టర్ గారు. అందరూ వెళ్ళిపోయారు.
చందు అన్నాడు. గిరిజ, నువ్వెలా నమ్మావు? నేను నిన్ను ఆస్తి కోసం హత్య చేస్తానా? అది అది నాకు చాలా బాధగా ఉంది. గిరిజ ఏడుస్తూ అంది. దీనికంతటికీ మీరే కారణం. ఆ వీల్నామా గురించి నాకెందుకు చెప్పలేదు మీరు? అదా, చెప్పకూడదనే చెప్పలేదు. అంకుల్ని కూడా చెప్పవద్దన్నాను. ఎందుకంటే ఆ వీల్నామా సంగతి తెలిస్తే ఆస్తి కోసం నేను నీ కోసం వచ్చానని అపోహపడతావని భయం వేసింది. నాతో కాపురం చేయటానికి రావేమో అనుకున్నాను. నేను నీ కోసం వచ్చింది తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం. నువ్వు అలా వెళ్ళి బయట ఉద్యోగం చేసుకుంటుంటే నాకు అవమానం అనిపించింది. నేను నవ్వుల పాలయ్యాను. నేను నా ఇంటి గౌరవం కోసం నీతో రాజీ పడాలనుకున్నాను గిరిజ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆస్తి కోసం నీ మీద నేను ప్రేమాభిమానాలు నటించానని నువ్వు అనుకుంటే ఇప్పుడు బాబు ఉన్నాడు. ఈ ఆస్తి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఇక నీకేం లోటు లేదు. నేను వెళ్ళిపోతాను. గిరిజ అతని దగ్గరికి వచ్చింది. అతని భుజం మీద తల ఆనించింది. చందు, నన్ను క్షమించు. నాలో ఆ ఫోన్ కాల్తో అనుమాన పిశాచం ప్రవేశించింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయపు స్థితిలో పడ్డాను నేను. నీ పట్ల గల ప్రేమే నన్నింత నరకయాతనికి గురి చేసింది. నేను ఇంతవరకు ఎప్పుడూ నిన్ను క్షమించమని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను క్షమించు. చందు గిరిజ ముఖం పట్టుకుని కళ్ళలోకి చూశాడు. నేను చేసిన తప్పులెన్నో నువ్వు క్షమించావు. నీ ఈ అనుమానం క్షమించాల్సినంత గొప్ప అపరాధం కానే కాదు. నీ పరిస్థితుల్లో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుందేమో గిరిజ. నాకున్న ఆస్తి తాతయ్య ఇచ్చినది కాదు. ఇదిగో నువ్వు బాబు, మీ ఇద్దరే నా ఆస్తి. ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు, బాబునెత్తుకుంటూ అన్నాడు చందు. గిరిజ తన భుజం మీద తల ఆనించింది. బాబు వైపు తదేకంగా చూస్తోంది. నిజమే, పెళ్లి అయిన ప్రతి ఆడపిల్లకి భర్త, పిల్లలే నిజమైన సంపద. వాళ్ల తర్వాత మిగతా అవన్నీ అనిపించింది. చందు అన్నాడు. గిరిజ, ఆ రోజు తాతయ్య బలవంతంగా నా మెడలు వంచి ఈ పెళ్లి చేయకపోయినట్లయితే నేను ఇప్పటికి ఎక్కడ ఎలా ఉండేవాడినో, బహుశా తెగిన గాలిపటంలా అయ్యేవాడినేమో. ఈ ప్రపంచంలో ప్రతి మగవాడికి ఆడపిల్లకి పెళ్లి ఎంతో అవసరం. వాళ్ళని జీవితాలకి ముడివేసి స్థిరంగా నిలబెట్టేది పెళ్ళే. ఈ పెళ్లితో ఆనందం పండించుకోవటం, దుఃఖం సృష్టించుకోవటం వారి వారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి విలువ తెలిసిన వాళ్ళకి తెలివితేటలుండి సమవుజ్జి అయిన భాగస్వామి దొరికితే జీవితం స్వర్గం అవుతుంది. లేకపోతే నరకం కళ్ళెదుట కనిపిస్తుంది. నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తోంది అంది గిరిజ బాబు బుగ్గగిల్లుతూ. వాడు కెవ్వుమన్నాడు. చందు ఆడించటానికి సతమతమవుతుంటే నవ్వు ముఖంతో చూస్తోంది. గిరిజకి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. జీవన నావ శాంత సముద్రంలో తేలియాడుతూ వెళుతున్నట్లుగా నిశ్చింతగా అనిపించసాగింది. విన్నారు కదండి, ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ హైమా కూరపాటి. థ్యాంక్ యూ.